మరి రేపు 2:30 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ జిల్లా మరి హెడ్ క్వార్టర్లోకి భారీ బహిరంగ సభ సందర్భంగా రాబోతున్న సందర్భంగా మరి ఆసిఫాబాద్ అదేవిధంగా కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడికి పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి మొట్టమొదట ఒక ఆడ కూతురుకు ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లోకి. మొదటిసారి ఆడ కూతుళ్ళు ఈరోజు పార్లమెంట్లోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ. ఈ క్రమంలోనే మరి ఈసారి ఎంపీ ఎన్నికలలో 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ మహిళలకు కేటాయించడం జరిగింది పార్లమెంట్లో. ఒకటి ఎస్టీ ఆదిలాబాదు, ఒకటి ఎస్సీ మరి వరంగల్, ఇంకోటి మల్కాజిగిరి నుంచి ఓసీ క్యాస్ట్ జనరల్గా మహిళకు 3 మహిళలకు ఇవ్వడం జరిగింది. 3 మహిళలు కూడా మంచి ప్రచార జోరులో పరిగెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. చాలా ఏళ్ళ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా పార్లమెంటుకు ఒక సామాన్యురాల్ని, ఒక సామాన్యమైనటువంటి టీచర్ను మరి పార్లమెంటుకు గెలిపించాలని రేపు రేవంత్ రెడ్డి గారు కూడా కోరడం జరుగుతుంది. అందుకని అశేషంగా తరలి రావాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆసిఫాబాద్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నింటిని కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఈరోజు ఓట్ల కోసమే కాదు, ఇన్ఛార్జిగా అభివృద్ధిలో కూడా నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా అదే రకంగా పనిచేసి పెండింగ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ, ప్రాజెక్టులు కానీ, మరి పనులు కానీ అవన్నింటిని కూడా చేసే బాధ్యత నాది. కాబట్టి తప్పకుండా ఒక్క అవకాశం, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఇద్దరు కూడా గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళే, ఈ జిల్లా అభివృద్ధిని విస్మరించినటువంటి వాళ్ళే. కాబట్టి చైతన్యవంతమైనటువంటి వ్యక్తిగా, మరి కొంత ప్రజల సమస్యలతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆత్రం సుగుణ గారి చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా రేపు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున 2:30కు మరి ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క భారీ బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా దీనికి మేము ఒక 30,000 మందిని, 35,000 మందిని, ఎందుకంటే ఒకటే జిల్లా 2 నియోజకవర్గాలు కాబట్టి మరి 35,000 మందిని మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకే ఆదిలాబాదులో మరి బోతు, అదేవిధంగా ఆదిలాబాదు కొంత అనే ఖానాపూర్ తోటి ఆదిలాబాద్లో కూడా మరి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. రేపు 2వ తారీఖు నాడు ఆసిఫాబాద్ కేంద్రంగా కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఈ 2 కలిపి ఇక్కడ 5వ తారీఖు నాడు మా పోరాట యోధుడు, ప్రజలతో కమిట్మెంట్గా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజా గొంతుకైన మరి నాయకుడు, అసమాన పోరాట యోధుడు మా రాహుల్ గాంధీ గారు కూడా 5వ తారీఖు నాడు నిర్మల్ వస్తున్నాడు. అక్కడ కూడా 2 నియోజకవర్గాలు, 2-3 నియోజకవర్గాలు నిర్మల్, మూదోల్, కొంత భాగం మరి బోతు, కొన్ని మండలాలు ఖానాపూర్ వారితోటి కూడా అక్కడ భారీ బహిరంగ సభను దాదాపుగా 60,000 మందితోటి అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలను సక్సెస్ చేస్తూ మరి ఒక ఆడబిడ్డకు అండగా ఉండండి, ఆడబిడ్డను దీవించండి. నేను కూడా ఆడబిడ్డ తరపున ఒక ఆడబిడ్డలాగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ జిల్లా అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, నాకు కూడా బాధ్యత ఉంది. తప్పకుండా అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతాం. కానీ ఆదిలాబాద్ ఆవాజ్ను పార్లమెంట్లో వినిపించడం కోసం ఇక్కడటువంటి ప్రత్యేకమైనటువంటి అనేక సమస్యలు, ఢిల్లీతో, పార్లమెంట్తో, కేంద్రంతో ముడిపడినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణ గారిని చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి ఆదిలాబాద్ ఓటర్ మహాశయులు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రేపటి బహిరంగ సభకు అత్యధికంగా తరలి రావాలని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అభిమానులకు పిలుపునిస్తాం.
For more videos like this, subscribe Big TV channel.